మా ఊర్లో ఒక తాత ఉండేటోడు. ఏ ముచ్చటున్నా అందరొచ్చి తాతనే అడిగేది, ఈ 7 కాలం ఎట్లయితుంది, ఆనలు మంచిగా పడతాయా లేదా అని. ఇక అప్పుడే మా తాత, ఉత్తరం బాధ నుంచి గాలులు మంచిగానే వస్తున్నాయి, మోగుల మీద చూస్తే గడిగట్టుంది, మబ్బుల మోక కనిపిస్తుంది, అప్పుడప్పుడు ఓ డల్లు పడుతుంది, అంత మంచిగానే ఉంటుంది అని చెప్పేది. ఏం ఫిగర్ పెట్టుకోకూరి అని నోట మాట మీదకెళ్ళే చెప్పేది. చెప్పినట్టే జరిగేది కూడా. ఇప్పుడేమో టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా వాతావరణం ఆఫీసర్లు మాత్రం కరెక్ట్ చెప్పలేకపోతున్నారు. మరి ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే, ఓరి దేవుడో, ఏం వానిది! గాలివాన దెబ్బకు పట్నం మొత్తం పొరక పొరక అయింది పోన్రి. గంటకు 80 కిలోమీటర్ల రువ్వడితోనొచ్చిందంటే గాలి చిన్నగా పెట్టిందా? తాకుడు తాకితే పెద్ద పెద్ద చెట్లు, కరెంటు తంబాలు, హోర్డింగ్లు 7 కాడికి కూలిపోయినాయి. పట్నం రోడ్ల మీద ఏడ చూసినా ఇదే పరిస్థితి. బండ్ల మీద చెట్లు పడి తుక్కు తుక్కయినాయి. చూడుండ్రి, ఎల్బీ స్టేడియంలా పెద్ద లైట్ల టవరే కూలిపోయిందంటే చిన్న ముచ్చట్నా? పాపం, టవర్ కింద పడి ఒక ఆఫీసర్ పానం పోయింది. కరెంటు తంబాలు కూలిపోయే వరకు కరెంటు లేక చాలా జాగలల్లా రాత్రిపూట జాగారం చేయాల్సి వచ్చింది పబ్లిక్. ఇక రోడ్ల మీద కార్లు, బండ్లు తాంబేళ్ల లెక్క అంబాడుతుంటే తాతలు యాదికొచ్చిర్రు. 7 కాడికి మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. గంటల ఇంటికి చేరేటోళ్ళు 2 గంటలకు పోతే అదే మా భాగ్యమైంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పబ్లిక్ తక్లీఫ్లు కాకుండా మున్సిపాలిటోళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు మస్తు తిప్పలు పడ్డారు. ఊర్లలో కూడా అట్లనే ఉన్నది. గాలి దుమారంతోని చిన్న నష్టం కాలే, చెట్టుకు చింతకాయలు దులిపినట్టే అయింది మామిడికాయల పరిస్థితి. అమ్ముకుందామని తీసుకొచ్చిన ఒడ్లు మార్కెట్లనే నానిపోయే వరకు నెత్తికి చేతులు పెట్టిండు రైతన్న. ఎన్నని చెప్తాం, ఏమని చెప్తాం? చెడు పానలతోని అందరికి తిప్పలే ఉన్నది పోన్రి. ఇంకా 2 రోజులు ఇట్లనే పడొచ్చునట, కాబట్టి జర పైలం.